హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది అన్నిటికన్నా లాంగెస్ట్ బ్రేక్ అనుకుంటా. ఇది వచ్చేసి ఈరోజు మనం షేర్ చేసుకోబోతుంది కుషాల్స్ బర్త్డే వ్లాగ్. ఈ బర్త్డే వరకు నేను మస్తు హ్యాపీ ఉన్నాను, చాలా చాలా మంచిగా జరిగింది. అన్ని తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని పాడు చేయొద్దు అనమాట. అండ్ నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది విష్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనదర్ థింగ్, హ్యాపీ క్రిస్మస్ అండి. మీలో ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్. నేను ఎప్పుడైనా బర్త్డేస్ ఏమైనా ఉంటే క్యాన్వాలోనే ఈ ఇన్విటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి క్రియేట్ చేస్తానో అందులో ప్రీ టాంప్లెట్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఏది నచ్చితే అలా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. మనం థ్యాంక్ యూ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. జస్ట్ ఫొటోస్ మరి డేటా ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేసుకొని మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. అండ్ కుషాల్ వాజ్ సో ఎక్సైటెడ్, అసలు పార్టీయే వద్దు అన్నాడు. దాని తర్వాత ఒకటి భలే యాడ్ చేశాడు. అలా ఉండాలన్నమాట ప్లానింగ్ అంటే. మమ్మ నాకు అసలు పార్టీయే వద్దు, ఏమీ వద్దు అన్నాడు. దెన్ హీ స్టార్టెడ్ లైక్ జస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిని పిలుద్దాం మమ్మ అన్నాడు. సరే అని చెప్పిన తర్వాత జస్ట్ నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని పిలిస్తే మరో ఇద్దరిది బాగుండదు కదా అన్నాడు. దాని తర్వాత కొంచెం డెకరేషన్ చేద్దాం అన్నాడు. తర్వాత కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అన్నాడు. కొంచెం ఫుడ్ ఆర్డర్ చేద్దాం అన్నాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ వాడే ప్లాన్ చేసేసుకున్నాడు అనమాట. సో దాని తర్వాత లైక్ ఈ రోజుల్లో ఆ మాత్రం ముదురు లేకపోతే బ్రతకలేము అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సంతోష్ ఈయన మరి కుషాలు కలిసి వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నారనమాట. లైక్ డెకరేషన్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్లు, కొన్ని చాక్లెట్స్, ఇవన్నీ. మిగిలినవన్నీ ఈ రోజుల్లో చాలా సదుపాయంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ కదా, మంచిగా ఆన్లైన్లో పెట్టుకున్నాం. ఇది ట్రాన్స్పరెంట్ రైటింగ్ ప్యాడ్ అనమాట. ఎంత బాగుందో క్యూట్గా. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి చిన్న పౌచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ చేశాను. అందులోని ఒక పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్, స్కేల్ కలిపి వస్తుంది అనమాట. దాంతోపాటుగా మేము ఒక జెమ్స్ ఇలాంటివి అందులో పెట్టేసి ఒక రిటర్న్ గిఫ్ట్ పౌచ్ అన్నది రెడీ చేసాం. లైక్ వాడే సర్దుకున్నాడు. ఇందులో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ అనమాట. సో ఇవి కొన్ని వచ్చేసి బ్లూ కలర్, కొన్ని వచ్చేసి లైట్ బ్లూ కలర్ అలా ఉన్నాయి. లైక్ అలా డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ అలాగా ఇవి ఉన్నాయని చూపిస్తున్నాను అంతే. చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ హ్యాపీగా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, వాళ్ళ స్కూల్కి యూస్ చేసుకోవచ్చు కూడా. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. అదనమాట. మన ఇంట్లో ఈ ట్రైపాడ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఈ ట్రైపాడ్స్ యూస్ చేసి డెకరేషన్ చేసుకుంటే గోడలకి అన్నిటికీ అంటించాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకోసం నేను ఎప్పుడు ఈ ట్రైపాడ్సే యూస్ చేస్తాను.
ఒక 2 అవర్స్ కూర్చొని హాల్ డెకరేషన్ ఏదైతే ఉంటదో అది మొత్తం కంప్లీట్ చేసాము. అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో రెడీమేడ్‌గా ఏం కష్టం లేదనమాట. జస్ట్ బెలూన్స్ ఫిల్ చేసి అంటించేయడమే. అన్నీ గ్లూ డ్రాప్స్ అని కూడా వస్తున్నాయి కదా! గ్లూ డ్రాప్స్‌తో అంటించడం అన్నది చాలా చాలా ఈజీ అనమాట. అండ్ అవి గోడలకి అన్నిటికి పాడు చేయకుండా ఉంటాయి. అందుకోసం అన్నది అలా చేస్తున్నా. 6:30 ఆ టైంకి వాడి ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు రావడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళకి దగ్గర వీడి ఈ వేవ్ బోట్ ఏదైతే ఉందో అది నేర్చేసుకున్నానని షో ఆఫ్ చేస్తున్నాననమాట. కిడ్స్ ఆర్ సో వాళ్ళందరికీ తెలుసు నేను యూట్యూబ్ ఉంది ఇవన్నీ. అందుకోసం నేను ఇయర్‌కి ఒక్కసారి వీళ్ళ ఫేసులు చూపిస్తాను కదా! నార్మల్ టైంలో నేను అసలు ఓపెన్ చేయను. అండ్ వాళ్ళందరూ సూపర్ ఎక్సైటెడ్ అయిపోతారు వెనెవర్ దే సీ కెమెరా. అందుకోసం ఎక్కువ షూట్ చేయలేదు వాళ్ళని. కొంచెం షూట్ చేశాను. సో, వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ చేద్దాం అని చెప్పి. అండ్ సంతోష్ మేము కలిసి ఆహ్, కొన్ని గేమ్స్ కూడా పెట్టామనమాట. అంటే లెఫ్ట్ మనం చెప్తే వాళ్ళు రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి. మనం రైట్ చెప్తే వాళ్ళు లెఫ్ట్ రైజ్ చేయాలి. అలాగా మనం అప్ చెప్తే వాళ్ళు డౌన్ అవ్వాలి. డౌన్ చెప్తే అప్ అవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అండ్ కొన్ని పెన్స్ లాంటివి తీసుకున్నాము. అవన్నీ వాళ్ళకి లైక్ గేమ్స్‌లో గెలిసినందుకు గిఫ్ట్స్ లాగనమాట. జస్ట్ సింపుల్ పిల్లలందరితో కలిపి పార్టీ. అండ్ వాళ్ళిద్దరూ ఎంత నాటీయోలో అంత రెస్పాన్సిబుల్ పిల్లలనమాట. లైక్ కుషాల్‌కి అందరూ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఈ ఈ కమ్యూనిటీలోకి రావాలి. కమ్యూనిటీ అంటే ఇదే. గేటెడ్ కమ్యూనిటీలోకి రావాలి అని అనుకోవడానికి మెయిన్ రీజను సాహిల్ చిన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వాడికి చాలా తక్కువ ఉండేవాళ్ళనమాట. అండ్ కుషాల్ అప్పుడు వాడికి అవన్నీ ఉండాలి అని చెప్పి
మేము ఇంటికొచ్చాము అండ్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. సో, తర్వాత నేనొచ్చేసి అరేంజ్ చేస్తున్నాను. ఏంటంటే కేక్ అన్నీ. లైక్ నాకు మాటలు రావట్లేదు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. దాని తర్వాత కొంచెం ఫుడ్ అన్నీ కలిసి తినేసి, ఎంజాయ్ చేసి, పాటలన్నీ వేసుకొని మస్తుగా, హ్యాపీగా ఒక డాన్స్‌లన్నీ చేసుకున్నారు పిల్లలందరూ కలిసి. దిస్ ఈస్ హౌ వి సెలబ్రేట్ అవర్ సింపుల్ బర్త్‌డే. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బై బై.